వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే గత ప్రభుత్వం మీద అపవాదు నెలకొల్పేందుకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడం జరిగింది. ఎటువంటి నీచ రాజకీయం అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు యావత్తు ప్రపంచంలో ఉన్న భక్తుల విశ్వాసాల మీద ఈరోజు వారు ఎంత భయంకరమైన కుట్ర చేశారంటే, విశ్వాసాల మీద వారు రాజకీయం చేశారంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి. వారు వచ్చిన వెంటనే పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, కొవ్వు కలిపారు అనే ఇటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని తీసుకొని వచ్చి భక్తుల విశ్వాసాల మీద దెబ్బతినే విధంగా వారు ఇంత కుట్ర పన్నారు. అయితే ఇది జరిగిన తర్వాత గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు, గతంలో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు, వీరందరి మీద దుష్ప్రచారం చేస్తూ వారు అటువంటి ప్రచారం చేస్తే వారు చెప్పిన ఏదైతే కంపెనీ ఉందో దానిని బోలేబాబా కంపెనీగా పేరు మార్చుకున్న తర్వాత అది పర్మిషన్స్ ఇచ్చిందే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 తర్వాత. అయితే ఈ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు రాజకీయాలకు ఏదైనా చేయొచ్చు, కానీ భక్తుల విశ్వాసాల మీద దేవుళ్ళ మీద రాజకీయం చేసిన ఈ మహాకుట్రని బహిర్గతం చేస్తూ నిజంగా వెంకటేశ్వర స్వామి నేను ఉన్నాను, కలిగ దైవాన్ని అని చెప్తూ వారు చేసిన కుట్రలను ఈరోజు బట్టబయలు చేయడం జరిగింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ దేశంలోని అత్యుత్తమైన ల్యాబుల్లో దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పడం జరిగింది. గతంలో ఎవరి మీద అయితే నిందలు మోపారో ఆ ప్రభుత్వం మీద కావచ్చు, ఆ వ్యక్తుల మీద కావచ్చు, వారి మనోభావాల మీద కావచ్చు, సాక్షాత్తు ఈ ప్రపంచంలో ఉన్న భక్తులందరి విశ్వాసాల మీద వారు ఏ రకంగా ఈ దెబ్బతినే విధంగా ప్రవర్తించారో ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా భక్తులందరికీ వారు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, నేను వాళ్ళందరి తరఫున క్షమాపణ చెప్తాను, ఈరోజు బయటకు వచ్చి చెప్పాలి. ఈరోజు సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రపతి గారు వారు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. స్వచ్ఛందంగా వారు ఈ ముఖ్యమంత్రి ఈ మహాకూటమి ఈ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, వారికి ఒక మంచి బుద్ధి ప్రసాదించాలి. ఇటువంటి కుట్రలు చూసాం గతంలో. వెంకటేశ్వర స్వామి గారి అసలు ఆ కొండ ఎక్కే నడకదారిలో ఎక్కలేక ఈరోజు నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆపసోపాలు పడ్డారు. నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి భక్తి విశ్వాసాల మీద వీళ్ళు రకరకాల పుకార్లు చేశారు. కానీ ఎవరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి రక్షణగా ఉన్నారు, ఎవరు ఆ పుణ్యక్షేత్రాన్ని కాపాడే ప్రయత్నం చేశారు, ఎవరు ఈ భక్తి విశ్వాసాలని నమ్మారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీరందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారందరికీ ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎటువంటి ఉపద్రవం జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.